ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము నీవు కోరినట్లే నీకు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏదైతే న్యాయపరముగా దేవుని యొద్ద కోరుకొని ఉన్నావో, ప్రార్థన చేసి ఉన్నావో, మనవి చేసి ఉన్నావో, అది దేవుడు నీకు ఇచ్చుచున్నాడు. నీవు నిశ్చయముగా చేయవలసింది నీ ప్రతి విషయంలో, నీ శోధనలోను, బాధలోను, వ్యాధిలోను, నీ అవసరతలోను, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులలోను దేవుని యొద్ద మోకరించి న్యాయపరముగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉన్నది, నన్ను ఈ సమస్య నుండి విడిపించమని నీవు కోరుకున్నట్లయితే, నీతిమంతునిగా జీవించినట్లయితే దేవుడు నిన్ను నిశ్చయముగా అట్టి వ్యాధి బాధ నుండి, శ్రమల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించే దేవునిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని యొద్ద ఏదైతే కోరుకుని ఉన్నావో అది నీకు దయచేసి ఉన్నాడు. నీవు నిశ్చయముగా పొందుకొని ఉన్నావు. దేవుని ఆశీర్వాదములు నీకు మెండుగా వచ్చి ఉన్నవని ప్రభు పేరిట తెలియపరచుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప జీవము కంటే ఉత్తమమై ఉన్నది. కాబట్టి నీ కృప జీవము కంటే ఉత్తమమై ఉన్నదని నేను చెప్పగలుగుచున్నాను. దేవుని కృప అనగా ఆశీర్వాదము. మనము పోషించబడి ఉన్నామంటే దేవుని కృపయే. మనము అన్నపానములు, వస్త్రములు మనకు కలిగినవంటే దేవుని కృపయే. గృహములు మనకు కలిగినవంటే దేవుని కృపయే. ఆరోగ్యము కలిగినదంటే దేవుని కృపయే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప మనకు జీవము కంటే ఉత్తమం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు శత్రువుని ఎదుట నిలువలేడు. నీ శత్రువుని ఎదుట నుండి పారిపోతాడు. ఆ పారిపోయిన స్థితి ఎప్పుడు వస్తుంది? దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీ శత్రువు నీ ఎదుట నిలవకుండా పారిపోతాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ ఎదుట నిలబడాలి, నీ పక్షాన ఉండాలి, నీ పక్షముగా వ్యాజ్యమాడాలి అంటే నీవు నేను దేవునికి ఇష్టలుగా దేవుని మార్గములో నడిచినట్లయితే దేవుడు నా పక్షముగా ఉండి మన శత్రువులను వెళ్ళగొట్టే దేవుడు, మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచే దేవునిగా ఉన్నాడు. కాబట్టి శత్రువుని ఎదుట నిలువకుండా పారిపోవునుగాక. ఆమెన్.